చిట్టి కథల పెట్టెకు స్వాగతం. కార్తీక మాసం ప్రారంభమైంది కనుక ఈరోజు మనం కార్తీక పురాణం 1వ అధ్యాయం చెప్పుకుందాం. కార్తీక మాసం విశేషం. ఒకరోజు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు. ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమశివుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలగచేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు. దేవి, నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా అడుగుతున్నాడు. ఓ మహామునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావటానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు. జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యాలని నిర్ణయించాను. అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు, మునిపుంగవా, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ మాసం గొప్పతనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినటానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరకబాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. ఇలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవటం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. కార్తీక వ్రత విధానం. ఓ జనక మహారాజా, ఎవరైనా, ఏ వయసు వారైనా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం ఆచరించి దాన ధర్మాలు, దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు తండ్రి అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని
నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాతి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గత జన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయటానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్మ్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటి రోజు పారాయణం సమాప్తం. నమస్కారం.